పంచతంత్ర ఇలాంటి కథల్లో చాలా విచిత్రమైనటువంటి పదాలు ఉంటాయి. కాకి బావ, నక్క బావ ఇలాంటి పదాలు కూడా ఉంటాయి. కానీ వాటిలో చాలా సరదా ఉంటుంది. సరే, అనగనగా ఒక అడవి అంట. అడవిలో చాలా రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి. ఆ జంతువులు ఎప్పుడు కొట్లాడుకున్నాయి, కొన్ని చంపేసుకున్నాయి. అయితే ఒకసారి అన్ని జంతువులు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో అనుకుని అంటే మనం కొట్లాడుకోకుండా ఉండాలంటే మనకు రాజు ఉంటే బాగుంటది, కొట్లాడుకోకుండా ఉండాలంటే మనకంటూ ఒక రాజు ఉంటే బాగుంటుంది ఎత్తి మీద అని ఎలక్షన్లు పెట్టుకొని ఎలక్షన్ లో 2-3 జంతువులు పోటీ చేశాయి. ఆ పోటీలో చివరికి సింహం గెలిచిందంట. సింహం గెలిచిన తర్వాత ఓడిపోయినటువంటి జంతువులు ఒక జంతువు నక్క, అది బాగా బాగా విషాదంలో ఉండేదంట. నాకు ఒక్కరోజు ఛాన్స్ ఇస్తే అసలు నేనేంటో తెలిసి ఉండేది, బుద్ధి బలం చాలా ముఖ్యం, ఖండ బలం కాదు అని అనుకుంటూ ఉండేదంట. ఓ రోజు ఈ అడవి పొలిమేరలకు వెళ్ళి తిరుగుతుందంట అటు ఇటు. రాత్రిపూట దాహం వేస్తుందంట, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయేమో అని అటు ఇటు చూస్తే ఒక ఆయన ఇంటి బయట బాణం ఉందంట, రాతి బాణం అంటే నీళ్లు తాగుదామని వంగిందంట. పాపం పడిపోయింది బాణం. సరే నీళ్లు ఉన్నాయి లోన, కొంచెం నీళ్లు తాగేసింది. చేదుకొని అంట నీళ్లు, ఏంటో నీళ్ళు చేదుకొని అనుకుందంట. పైకి వచ్చేసింది మొత్తానికి. వచ్చి మళ్ళీ అడవిలోకి వెళ్తుంది. అప్పటికి సూర్యుడు వచ్చేస్తున్నాడు, నెమ్మదిగా వెలుగు వస్తుంది. జంతువులు ఈ నక్కను చూసి పారిపోతున్నాయి. ఏం అర్థం కాలేదండి నక్కకి, ఎందుకని నన్ను చూసి పారిపోతున్నాయి. ఇంకా లోన అడవిలోకి వెళ్ళిందంట. వెళ్తే పెద్ద జంతువులు ఉంటాయి కదా, అవి కూడా పారిపోతున్నాయి. అరే అన్ని పారిపోతున్నాయి అంటే ఏమైంది అని అనుకొని సరే ఒకసారి మనం చూసుకుందామని ఆగి చూసుకుంటే దానికి కూడా భయం వేసింది. కానీ ఎక్కడ పారిపోద్ది, దాని దగ్గర నుంచి వెళ్ళదు కదా, అక్కడే ఉండిపోయింది. ఎంతకు ఏమైంది అంటారేమో, అదంతా నీలి రంగులో ఉందంట. ఇప్పుడు మీకు అర్థమైనది, అది పడిపోయి నీళ్లు మామూలు నీళ్లు కావు, నీళ్లు ముందు కలిపి నీళ్లు. ఆ నీళ్లు ఒంటుకు అంటుకొని అది ఒక విచిత్రమైనటువంటి జంతువులా తయారైందంట. సరే బాగానే ఉంది, మూలలో కూర్చుంది. ఏంటో జంతువులన్నీ దొడుచుకొని ఏమవుద్దో అనుకుందంట. మధ్యాహ్నానికి కబురు వచ్చిందంట సింహం గారి దగ్గర నుంచి, రాజుగారి దగ్గర. ఏమంటే రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారే అని అంటే, రాజుగారు ఎందుకు రమ్మంటున్నారు, అరే నాకు రంగంటుకుంది కాబట్టి రాజుగారు కోపం వచ్చిందామని భయంగా వెళ్తున్నాను. వెళ్తే అక్కడ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్నాడు. సింహం ప్రాముఖ్యమైనటువంటి జంతువులన్నీ కూర్చొని అంట. ఈ నక్క రాగానే టక్కుమని అన్ని నుంచుంటే ఏం అర్థం కాదు. వెళ్తే అప్పుడు సింహం అన్నదంట, ఇదిగోండి మన అడవిలోకి వచ్చిన కొత్త జంతువు, దీని పేరేంటో మనకు తెలియదు, దీని శక్తి ఏంటో మనకు తెలియదు, గొడవలు ఎందుకు, దీన్ని రాజు చేసి పడేద్దాం, కొంతకాలం అయిన తర్వాత నేను మళ్ళీ రాజు అవుతాను అన్నాడు. అని అంటే నక్క ఒప్పేసుకుంటే సింహం వచ్చేసింది. సింహాసనం మీద ఇది కూర్చోంది నక్క. దాని కోరిక తీరిపోయింది. అమ్మాయ నా కోరిక తీరిపోయింది. కూర్చున్న 2 నిమిషాలకు ఒక గుర్తు వచ్చిందంట, ఈ రంగు ఊడిపోతే ఏమవుద్దు అని. కానీ బయటికి మాత్రం బాగా రాజులాగా ఉంది, బయటికి లోన మాత్రం కొంచెం టెన్షన్ ఉంది. సరే 2-3 రోజులు ఇలా గడిచిన తర్వాత ఇలా ఒక రోజు మీటింగ్ పెడితే పైన నుంచి చినుకులు పడుతున్నాయి. మీటింగ్ నడుస్తుంది. ఈ చినుకులు పడతా ఉంటే చుట్టూ ఉన్న జంతువులు విచిత్రంగా చూస్తున్నాయంట. కొద్దిసేపటికి జంతువులు కోపం వచ్చేస్తున్నాయి, మండు పడిపోతున్నాయి, ఇలాగానే దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇది రాజు కదా, అరుస్తున్నా, ఆగండి, ఏం ఆగండి, వచ్చేస్తున్నాయి అన్నం మీద. వచ్చేస్తుంటే అప్పుడు దానికి ఏం అర్థం కాక ఏమైందో అని చూసుకుందంట. ప్రతి చినుక్కి ఊడిపోతుంది రంగు ఊడిపోతుంది. ఏం బయటపడుతుంది, నక్క. ఇంకా అప్పుడు ఏం తప్పించుకోలేదు కదా. ఇది నేను చిన్నప్పుడు నేర్చుకున్న కథ. ఈ కథ నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఏ అంటారు, ఇప్పుడు మనలో చాలా మంది అంటే కోపగించుకోవద్దే, నేను కూడా ఆ టైపే, నక్కలాగా ఉంటాను. అంటే నక్కలాగా అంటే 4 కాళ్ళు తోకుంటాం అని కాదు. మనం బయటికి చాలా టీవీగా, హుషారుగా, సరదాగా, సంతోషంగా, అసలు ఏమీ లేదన్నట్లు ఉంటాం. కానీ లోన మాత్రం గుబులు, భయం, బాధ ఇవన్నీ ఉంటాయి. బయటికి మాత్రం హుషారుగా ఉంటాయి, లోన మాత్రం ఈ ఆవేదన ఉంటుంది. ఇది ఎవరికి ఉంటుందండి అని అంటే అందరికి ఉండొచ్చు అని అంటాను. కొన్ని ఉదాహరణ చెప్తాను మీకు అర్థం. ఒక ఊర్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన మతి స్థిమితం లేని వాడిని చూసేటువంటి డాక్టర్ గారు. ఆయన పేరు జాన్ వైట్. సరే, ఆ డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. వస్తే వాడు ఏంటని నీ బాధ ఏంటన్నాడు. సార్ నాకు నవ్వటం రావట్లేదు సార్ అన్నాడు. అది అందరూ బాబు మంచి కామెడీ సినిమాకి వెళ్ళాక వస్తుంది అన్నాడు. చాలా వెళ్ళానండి, కుదరట్లేదు అన్నాడు. మందులు ఏమన్నా వేసుకో అంటే వేసుకున్నాను సార్, అది కూడా రావట్లేదు అన్నాడు.
అంటే డాక్టర్ ఏం చేయాలో అర్థం కాకరే మరి 2 రోజుల క్రితం నేను ఒక సర్కస్కి వెళ్ళాను, ఆ సర్కస్ లో బొక్కును ఉన్నాడు రా, బలి నవ్వించాడు తెలుసా, కొడుకు ఉబ్బేలాగా నవ్వాను, బాగా ఆనందంగా ఉంది, సర్కస్కి వెళ్ళకూడదు అన్నాడు. అంటే తలగా ఉంచుకొని ఏడుస్తున్నాడు, ఇలా తలగా ఉంచుకొని ఉన్నాడు. నిన్నే సర్కస్కి వెళ్ళమంటే ఏందా బాబు తలగా ఉంచుకుంటా ఉన్నాడు. అంటే తలెత్తేవాడికి నీళ్లు కారిపోతున్నాను. అరే సర్కస్కి వెళ్ళమంటే ఎందుకు ఏడుస్తావు అన్నాడు. డాక్టర్ గారు ఏం చెప్పమంటారు అన్నారు. ఏం చెప్పాడు, సర్కస్కి వెళ్ళు, వాడు బాగా నవ్విస్తున్నాడు తెలుసా, ఎంత బాగా నవ్వించాడు, బాగా నవ్వించాడు నన్ను. అంటే సార్ ఆ బొప్పుని నేనే సార్ అన్నాడు. చాలా మందిని నవ్విస్తాను సార్, కానీ నా వైపు చూసి నాకు నవ్వుకోవటం చేత కాదు. నేను అందరినీ నవ్వించగలను, కానీ నన్ను చూసి నేను నవ్వుకోలేను సార్. నన్ను చూస్తే నాకు వచ్చేది ఏడిపే అని అన్నాడు. ఇది ఆయన అన్నటువంటి మాట. జిమ్మీ హెండ్రిక్స్ అతని పేరు. నేను సత్యంగా చెప్పట్లా, అది నిజంగా జరిగింది. ఇంకో సంఘటన నా జీవితంలోనే ఒక సంఘటనలాగా జరిగిపోయింది. 2002 కానీ 2003 కానీ కరెక్ట్ సంవత్సరం గుర్తులేదు. ఆ సందర్భంలో జరిగింది. హైదరాబాద్ లో షూటింగ్ అని వెళ్ళాను. ఒక హోటల్లో ఉన్నాను. ఆ హోటల్లో నేను రూమ్ లోంచి బయటకు వచ్చేప్పటికి ఒక ఆమె వెళ్ళిపోతుంది కిందకి. చాలా బాగుంది అమ్మాయి, అంత దూరం నుంచి చూశాను. పక్కన మా కెమెరామ్యాన్ ఉంటే ఆయన్ని పిలిచి, బాబా అమ్మాయి ఎవరు అంటే, అమ్మాయి సూపర్ హీరోయిన్ అండి. అప్పట్లోనే ఏమన్నారంటే సినిమాలో నటిస్తూ ₹1 కోటి ఇస్తారండి అమ్మాయికి. అబ్బో అని అనుకున్నాను. అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. ఆ షూటింగ్ ఆడ జరిగింది, మా షూటింగ్ ఆడ జరుగుతూ ఉంది, బాగానే ఉంది. అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. ఇంటికి వెళ్ళి రూమ్కి మళ్ళీ హోటల్కి వెళ్ళిన తర్వాత అందరు కలిసి భోజనం చేస్తారు కదా, పెద్ద రౌండ్ టేబుల్, ఆ టేబుల్ మీద కూర్చొని తింటున్నాను. వేరు చోట వేరే మంది కూర్చున్నారు. ఇవి వచ్చి నీలో వచ్చి ఆ ప్లేట్ తీసుకొని అటు ఇటు చూసింది, ఎక్కడ ఖాళీ లేదు. మన టేబుల్ మీద ఖాళీ ఉంది, ఎదురుగా వచ్చి కూర్చో. బాగుంది, హీరోయిన్ కూర్చొని బాగుంటుంది మన ముందు, బాగుంది, నాకు కూడా బాగుంది. కానీ భయం వేసింది. ఏ అంటారేమో, ఎందుకు భయం వేసింది అంటే మాట్లాడకపోతే ఏమవుద్దు, మాట్లాడితే ఏమవుద్దు. సరే ఏదో ఒకటి హలో అని అన్నా. అంటే హలో అన్నాను. అమ్మో ఇంక మాట్లాడుతూ వచ్చాను మాట అనుకున్నా. సరదాగా మాట్లాడు, బాగుంది, చాలాసేపు మాట్లాడు. అన్నం తినేసేపు సరదాగా అన్నం తింటూ మాట్లాడా. ఇక చివరికి వస్తున్నప్పుడు ఆమెను అన్నాను, మేడం మీరు బయటికి వెళ్తే చాలా మంది మీ మీద పడతారు కదండి, ఫోటోలు తీసుకుంటారు, దాని సంతకాలు పెట్టమంటారు. అంటే అవునండి. ఎలా ఉంటుంది మీకు? భలే ఉంటుందండి. మరి మీరు బెడ్రూమ్కి వెళ్తారు, ఎవడు ఉండడు, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అదేందుకు మీకు ఊరినే అడుగుతున్నాను. అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఆవిడ ఏమందంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రజలు నన్ను చూసినట్టు చూడలేనండి. ఇదంతా ఇంగ్లీష్ లో చెప్తుంది, ఆమె తెలుగు ఆవిడ కాదు, కానీ తెలుగు సినిమాల్లో నటించాడు. మనుషులు నన్ను చూసినట్లు నేను చూసుకోలేను. అలా ఏమన్నదో అర్థం కాదన్నమాట. వెళ్ళిపోయా. 1 వారం రోజుల తర్వాత పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చూస్తా ఉంటే ఆ ఫోటో ఉంది పైన. అది ఫోటో ఎందుకు ఇక్కడ పైకి ఎక్కిందని మ్యాటర్ చూస్తా ఉంటే నవ్వు వచ్చింది. ఏమిటంటే మ్యాటర్, ఇంక నడు నొప్పి వచ్చిందని దొరకపోవడానికి బిడలు అమ్ముతారు ఎదిలే. ఆ బిడలో పాతి చేసుకున్నాను. నాకు ఎందుకు నవ్వు వచ్చింది అంటారు. ఆమెకి నడు నొప్పే పోవాలనుకుంటే ఆమె దగ్గర ఉన్న డబ్బులతో ఆపరేషన్ చేయించుకొని నడుము మార్పించుకోగా అంత డబ్బు. మరి చావాలే అనుకున్నాను, ఎబిలి పిల్లలు వేసుకోగల, చావడానికి మంచి పిల్లలు ఉన్నాయి, అవి ఎవరు వేసుకొని పోవచ్చు. ఎటు కాకుండా మధ్యలో ఎందుకు ఉంది అని నవ్వు వచ్చింది. ఇది నా కింద నవ్వు వచ్చింది. పైన టైటిల్ నాకు చాలా భయాన్ని కలిగించింది. ఏంటంటే టైటిల్ గజాల ఆత్మహత్యా ప్రయత్నం. స్టూడెంట్ నంబర్ 1 మీలో కొంతమంది చూసి ఉంటారు. ఆ సినిమా హిట్ అయినటువంటి దినాల్లో గజాల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. దానికి ముందు 1 వారం రోజుల ముందు అవుతా నేను మాట్లాడాను. అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ ఆమన్న మాట ఆ రోజు నాకు గుర్తొచ్చింది. ప్రజలు నన్ను చూసినట్లు నన్ను నేను చూసుకోలేను. ప్రజలు ఆమెను ఒక హీరోయిన్ లాగా చూశారు. ఆమె అందగత్తె, ఆమెకేం తక్కువ, ఆమెకు హోదా ఉంది, ఆమెకు హంగు ఉన్నది. కానీ ఆమెకి తెలుసు ఆమె ఉన్నటువంటి బాధ ఏంటి, ఆమెకి తెలుసు ఆమెకున్నటువంటి సమస్య ఏంటో. మీరు అనుకోవచ్చు డబ్బుంటే సమస్యలు ఉండవని, మీరు అనుకోవచ్చు పేరు ప్రఖ్యాతులుంటే సమస్యలు ఉండవని. కానీ డబ్బున్న వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, పేరున్న వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, విజయం సాధించిన వాడికి సమస్యలు ఉన్నాయి. కానీ బయటికి ఎవడు కూడా సమస్య ఉన్నట్లు చెప్పుకోడు. బయటికి అంత హుషారుగా కనబడదు, బయటికి అంత హుందాతనంగా ఉంటారు. ఇంకో వ్యక్తి గురించి చెప్పి నేను పరిష్కారానికి వెళ్తాను. ఈ సమస్య ఈనాటిది కాదు, చాలా పురాతనమైంది అని అనడానికి ఇదే నిదర్శనం.
భారతీయ గ్రంథాల్లో చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీత 8-18 అధ్యాయాలు, 720 శ్లోకాలు. కేవలం ఇద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ. అర్జునుడు రథం మీద కూర్చున్నాడు, శ్రీకృష్ణుడు రథాన్ని నడుపుతూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణే అది భగవద్గీత. వాళ్ళిద్దరూ చాలా రకాలైనటువంటి ప్రశ్నల గురించి ఆలోచించారు. ఆ ప్రశ్నల్లో ఒకటి, అర్జునుడు అంటాడు, నేను యుద్ధం చేస్తా, నువ్వు చెప్పినట్లు నేను చేస్తా, కానీ నాకు ఒక సమస్య ఉంది, తీరుస్తావా అని అడిగాడు. ఏంటి నీ సమస్య అని అంటే 16వ అధ్యాయం భగవద్గీత 16వ శ్లోకంలో ఈ మాట ఉంటది. ఏమని తెలుసా? అనేక చిత్త విభ్రాంతో మోహజాల సమావృత ప్రసక్త కామ భోగేశ పతంతి నరకే అశుచౌ. అనేక విధాలైనటువంటి సుఖభోగాలు ఉన్నాయి, అనేక విధాలుగా ఈ లోకంలో ఆనందించడానికి అవకాశాలు ఉన్నాయి, సంతోషాన్ని సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అవి పొందినంతసేపు బాగానే ఉంటది, అది అయిపోయిన తర్వాత నాలో మిగిలింది నరక వేదన, నాలో మిగిలింది బాధ. ఆ బాధను ఎవరు తొలగిస్తారు, ఆ బాధ నుంచి నన్ను ఎవరు బయటికి లాగుతారు అని అడుగుతున్నాడు అర్జునుడు. ఎందుకంటున్నాడు ఆ మాట? ఆయన సాధించినంతసేపు, సంపాదించినంతసేపు, అనుభవించినంతసేపు ఆనందాన్ని నుంచి ఆ తర్వాత బాధను మిగిల్చేది ఏది? దాన్నే మన పూర్వీకులు, మన పెద్దలు ఏమన్నారు తెలుసా? పాపం అన్నారు. పాపం కొన్నటువంటి 3 విచిత్రమైన లక్షణాలు ఏంటి తెలుసా? చెయ్యకముందు అందంగా ఉంటుందంట. చెయ్యకముందు రా నువ్వు చెయ్యి అని చెప్పడానికి అందంగా కనబడుతుందంట. చేసినంతసేపు ఆనందాన్ని ఇస్తుందంట, చేసినంతసేపు ఆనందాన్ని ఇస్తుందంట. అయిపోయిన తర్వాత ఆవేదన మిగుల్చుద్దంట. అయిపోయిన తర్వాత ఆవేదన మిగుల్చుంది. మీరు ఆలోచించండి, మీ జీవితంలో మీరు ఇదే అనుభవించారు. చేస్తే బాగుండు, చేస్తే బాగుండు, తింటే బాగుండు, చూస్తే బాగుండు, తాగితే బాగుండు అని అనుకున్నారు. అది ముందు అందంగా కనబడింది, చాలా ఆసక్తికరంగా కనబడింది, ఆహ్వానించింది, దా దా అని పిలిచింది. చేసినంతసేపు, అనుభవించినంతసేపు, చూసినంతసేపు శ్రద్ధగా ఉంది. కానీ బయటకు వచ్చినప్పుడే తలనొప్పి వస్తుంది, బయటకు వచ్చినప్పుడే నరక వేదనని అనుభవిస్తాం, బయటకు వచ్చినప్పుడే చీ ఎందుకు చేశాను దీన్ని అని అనిపిస్తాం. దీన్నే గిలి అంటారు, దీన్నే అపరాధ భావం అంటారు. మానవుడుకున్నటువంటి విచిత్ర లక్షణం ఏంటి తెలుసా? ఈ అపరాధ భావాన్ని లోనే ఉంచుకుంటారు, బయటికి మాత్రం హూందాతనంగా ఉంటారు, బయటికి మాత్రం గాంభీర్యాన్ని ప్రకటిస్తారు, బయటికి మాత్రం హుషారుగా కనబడతారు. ఒకవేళ మీరు అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు కనిపించినప్పటికీ లోన మాత్రం బాధను అనుభవిస్తూ ఉంటారు, నరక వేదాన్ని అనుభవిస్తూ ఉంటారు, హింసను అనుభవిస్తూ ఉంటారు. దీన్ని ఎవరూ తప్పించుకోలేరు. దీన్ని బట్టి చాలా మంది ఒంటరితనంలో ఉంటారు. ఒంటరితనం అంటే మనుషులు లేకుండా ఒక్కళ్ళే ఉండటం అని కాదు. ఒంటరితనం అని ఏంటంటారు తెలుసా? ఎంతమంది మధ్యన కూడా మన చుట్టూ చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా మన బాధ ఏంటో వాళ్ళకి చెప్పుకోలేకపోతే దాన్ని ఒంటరితనం అంటాం. మనల్ని అర్థం చేసుకోగలిగే వాళ్ళు మన చుట్టూ లేకపోతే దాన్ని ఒంటరితనం అంటాం. మన తప్పుని చెప్పుకుంటే వాళ్ళు అంగీకరిస్తారో లేదో అనే భయం, అనే భీతి. భార్య భర్తలు ఒకరి గురించి ఒకరు పూర్తిగా చెప్పుకోలేరు, అన్నదమ్ములు ఒకరి గురించి ఒకరు పూర్తిగా చెప్పుకోలేరు, స్నేహితులు ఒకరి గురించి ఒకరు పూర్తిగా చెప్పుకోలేరు. చెప్పుకుంటే చీకొడతారేమో అనే భయం, చెప్పుకుంటే మనల్ని తరిమేస్తారేమో అనేటువంటి భయం, మనల్ని కాదు అంటారేమో భయం. ఆ భయాన్ని అర్జునుడు అంటాడు నరక వేదన. ఆ నరక వేదన నుంచి నన్ను ఎవరు బయటికి లాగుతారు? ఆ నరక పరిస్థితుల్లోంచి నన్ను అని అరుస్తూ ఉంటారు. అందుకే మన పూర్వీకులు ఈ నరక వేదాన్ని నుంచి బయటికి తీసుకురావడానికి ఒక ప్రార్థన నేర్పించారు. మీలో కొంతమంది ఈ ప్రార్థన వినులు ఉంటారు కూడా. మన భారతీయ సంస్కృతిలో ఈ ప్రార్థనకి చాలా విలువ. సోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతాంగమయ ఓం శాంతి శాంతి శాంతి. నా గతం అయోమయం. మనం ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని గతం గురించి ఆలోచిస్తే మనం సాధించినటువంటి విజయాలు గుర్తుకురావు. గతం గురించి ఆలోచిస్తే ప్రజలు మెచ్చుకున్నటువంటి సన్నివేశాలు, గతం గురించి ఆలోచిస్తే మనకి ప్రజలు తిట్టిన సన్నివేశాలు గుర్తొస్తాయి, ప్రజలు మనల్ని దూషించిన సన్నివేశాలు గుర్తొస్తాయి. కానీ
మనల్ని మెచ్చుకున్న సన్నివేశాలు గుర్తుకురావు. అందుకనే మన పూర్వీకులు ఏమని చెప్పారంటే, నేను ఎప్పుడైనా కూర్చొని గతం గురించి ఆలోచిస్తే నాకు గందరగోళంగా అనిపిస్తుంది. నేను చేసిన తప్పులు, నన్ను తిట్టిన సన్నివేశాలు, నేను ఓడిపోయిన సన్నివేశాలు గుర్తొస్తాయి. కాబట్టి ఈ గందరగోళం నుంచి ఎవరు బయటికి అవుతారు? ఇది గతం గురించి. కొన్ని భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం ఉంటే, ఎవరికైనా ఉండే భవిష్యత్తు ఒకటే, ఏదో దినాన మనం పోవాల్సిందే. చావు గుర్తొస్తే భయం వేస్తుంది. చావు ఎక్కడికి వెళ్తుంది, నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, ఇది ఇంకొక భయం. భవిష్యత్తు ఒక భయాన్ని కలిగిస్తే, గతం ఒక భయాన్ని కలిగిస్తే, ఈ రెండు భయాల మధ్యన మూడో భయం వస్తుంది. అసలు నేను ఎవరిని, నేను ఎందుకున్నాను, నా బతుకేంటి, నా జీవితానికి అర్థం ఏంటి, అసలు నా కష్టాలు ఎందుకు వస్తాయి, నా బాధలు ఎందుకు వస్తాయి? ఈ మూడు ప్రశ్నలకు జవాబు దొరికితేనే నాకు శాంతి. అద్భుతమైన ప్రార్థన. అశతోమ సద్గమయ, నా గతం అయోమయం. తమసోమ జ్యోతిర్గమయ, నా ప్రస్తుతం అంధకారం. మృత్యోర్మ అమృతాంగమయ, నా భవిష్యత్తు మరణ భయం. ఈ మూడిటికి పరిష్కారం దొరికిన దినాన్న నాకు శాంతి లభ్యమవుతుంది అని అన్నారు. ఈ సమస్యకు రావడానికి కారణం ఒకటే, మళ్ళీ పాపం. చెయ్యకూడదు అనుకున్న దాన్ని చేసేసాం, అందంగా కనబడింది కదా అని చేసేసాం. నరక వేదల్ని తెచ్చిపెట్టింది, మనలో అయోమయాన్ని తెచ్చిపెట్టింది. అందుకనే ఇంకో ప్రార్థన నేర్పించారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, ఆ పాపం నుంచి నన్ను విముక్తుని చేయమని. పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవే త్రాహిమాం. దేవ శరణాగత వత్సల్యం. పాపపు ఊహలు, పాపపు చేష్టలు, పాపములో చస్తున్నా దేహి అని నీ దగ్గరకు వచ్చా, నన్ను విమోచించవా అని దేవుణ్ణి అడిగా. దేవుణ్ణి ఎందుకు అడిగావో తెలుసా? మనుషుల్లో ఎవరు కూడా మన సమస్యను పరిష్కరించేవాడు లేడు. మనుషులందరికీ అదే సమస్య ఉన్నది. మనం ఆ పుల్లలు కొట్టుకెళ్ళి చికెన్ ఇవ్వాలని అడుగుతావా? అడగం. ఎందుకంటే వాడి దగ్గర ఉండదు కాబట్టి. అదే విధంగా పెట్రోల్ షాప్కి వెళ్ళి బాబు వంకాయలు ఇస్తామని అడుగుతావా? అడగం. వాడి దగ్గర ఉండవు కాబట్టి. ఎవరి దగ్గర ఏం అడగాలో మనకు బాగా తెలుసు. దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాం, నా పాపాన్ని తొలగించవా అని. ఎందుకు అడిగావు తెలుసా? దేవుడు ఒక్కడే మన పాపాన్ని పరిష్కరించగలడు. దేవుడు ఒక్కడే మన సమస్యల్ని తొలగించగలడు. మరి ఆ దేవుడు ఎవరు? ఎందుకనంటే భారతదేశంలో దేవుళ్ళు చాలా ఎక్కువ మంది, దాంతో అనుమానం లేదు. దేవుళ్ళు ఎక్కువ మంది కాబట్టి ఎవరు నిజము అనేదే సమస్య. నాకెప్పుడు కూడా దేవుళ్ళు ఎక్కువ అనే దాన్ని ఎలా వర్ణిస్తాను తెలుసా? ఒకవేళ మీరు బస్సు ఎక్కారనుకోండి, బస్సులో ఒకటే సీట్ ఖాళీ ఉందనుకోండి, ఏం చేస్తారు? గబుక్కని కూర్చుంటారు. ఎందుకంటే ఇంకెవరైనా వచ్చి కూర్చుంటాడేమో. కూర్చొని అమ్మయ్య సీటు దొరికిందిరా అనుకుంటారు. ఇది బాగా ఉంది. అయితే మీరు బస్సు ఎక్కారు, బస్సులో సీట్లన్నీ ఖాళీ ఉన్నాయి, గబుక్కని కూర్చుంటారా? కూర్చోరు. ఎక్కడ కూర్చోంటే బాగుంటుంది, ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా, ఇక్కడ కూర్చొని కోసేపు, అక్కడ కూర్చొని కోసేపు, ఇది బాగుంటుంది, ఇది ఎండ వస్తుందేమో, వాటి ఎండ రాదేమో అని ఎన్ని తిరుగుతారో. దేవుళ్ళు ఎక్కువైతే ఇదే బాధ. ఈ దేవుడు రైట్ ఏమో, ఆయన బాగుంటాడు, ఈయన బాగుంటాడేమో, ఈయన బాగుంటాడేమో, ఏదో బాగుంటాడు అర్థం కాదు, చుట్టూ పీక్కోవాల్సి వస్తుంది తర్వాత కదా. మనకి అవకాశాలు ఎక్కువైతే నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. అందుకే ఎలాగా, ఏ దేవుడు రైట్ అనేది మనం తెలుసుకోవాలి. ఒక మాట, ఏమంటే అసలు గొడవ ఎందుకండి? అందరి దేవుళ్ళు రైట్ అంటే పోనే ఉంటది, బాగానే ఉంటది, కానీ అందరి దేవుళ్ళు రైట్ కాదు, అది విషయం. అంటారేమో. మనకి మంత్రులు చాలా మంది ఉంటారు, ప్రధానమంత్రి ఒక్కడే ఉంటాడు. మనకి మంత్రులు చాలా మంది ఉంటారు, ముఖ్యమంత్రి ఒక్కడే ఉంటాడు. ఉండకూడదా? ఉంటాను వీళ్ళు. ఉంటే ఆయన ప్రధానమంత్రి అందరూ, అవునే కదా? అనలేరు కదా. ప్రధాన అంటే ఒక్కడే, ముఖ్య అంటే ఒక్కడే, ఇద్దరుంటారు వీళ్ళు. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, నెత్తి మీద ఉండేవాడు. నెత్తి మీద ఇద్దరు ఉండలేరు, ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు ఎవరు అనేదే ప్రశ్న. ఏమంటే నలుగురు పెట్టుకుంటారంటే కుదరదు. నలుగురు ప్రధానమంత్రులు పెట్టుకుంటే దేశాన్ని 4 ముక్కలు చేస్తారు. అర్థమైందా? 3 ముఖ్యమంత్రులు చేస్తే, అరే నువ్వు తెలంగాణ చూసుకోరా, నేను ఆంధ్ర చూసుకుంటావు, నువ్వు రాయలసీమ చూసుకోరా అంటారు. ఏ గొడవ లేకుండా మన రాష్ట్రం 3 ముక్కలు అయ్యింది, 3 ఉంటే అవదు. అందుకే ఒక్కడనే పెడతాడు. అందుకే ఒక్కడే దేవుడు, ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడే ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి. ఆ దేవుడు మానవుడికి పరిష్కార మార్గాన్ని ఒకటే ఇస్తాడు. అబ్బో మరి నాకేదో కోపం వస్తుంది, 10 ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటారు? దేవుడు ఏదైనా ఒక మార్గాన్ని ఎంపిక చేసుకుంటే అది రైట్ అయిపోవాలి. రెండో మార్గాన్ని ఎందుకు ట్రై చేస్తాడు తెలుసా? మొదటిది పని అవ్వకపోతే. దేవుడు రెండోసారి ఎందుకు వస్తాడు తెలుసా? మొదటిసారి పని అవ్వకపోతే.
అంతే కదా, అవునా కదా? మరి దేవుడు ఒక్కసారి వచ్చినప్పుడు పని అవ్వలేదంటే ఆయన దేవుడు కాదు. ఓడిపోయాడంటే ఆయన దేవుడు కాదు. చేత కాలేదంటే ఆయనకి దేవుడు కాదు. పని అవ్వలేదంటే ఆయన దేవుడు కాదు. దేవుడు ఒక్క దెబ్బతో పరిష్కారాన్ని ఇవ్వాలి. ఇది మనకున్నటువంటి జ్ఞానం చెప్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంతకీ ఆ దేవుడు ఎవడబ్బా, నా సమస్యను పరిష్కరించేవాడు ఎవడు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పని అవుతుందా? ఇది మీకున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు నేను జవాబు ఇవ్వడమే కాదు, అది పనబుద్ధి అని అనడానికి నా జీవితాన్ని మేము ముందు పెడతాం. ఇది నేను చేసేటువంటి పని. సరే, మరి బైబిల్ లోకి వెళ్ళక ముందు యజుర్వేదంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. యజుర్వేదం అంటే మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి 4 వేదాల్లో 2వ వేదం. ఈ యజుర్వేదం అంతా పూజల గురించి. ఈ యజుర్వేదం అంతా కూడా ఏ సమస్యలో ఎటువంటి పూజ చేయాలో అక్కడ రాశారు. ఆ పూజల్లో ఒక పూజ మానవుల కళ్యాణం. కళ్యాణం అంటే శుభం, మానవులకి మంచి కలగడానికి ఒక పూజ జరిగితే, ఒక యజ్ఞం జరిగితే ఆ మానవులందరికీ శుభం కలుగుద్ది అని ఆ యజుర్వేదం చెప్తుంది. అప్పుడు మీలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, సార్ ఇంతకీ ఆ పూజ ఏంటి సార్, చెప్పాడు మనం చేసి పడేయచ్చని. ఆ పూజ ఎవరు పడితే వాడు చేయడానికి వీలేదు. ఆ పూజ చేయడానికి ఒకడే అర్హుడు అంట. ఎవరు? సాక్షాత్తు భగవంతుడే వచ్చి పూజ చేయాలి. సాక్షాత్తు భగవంతుడు ఎలా చేస్తాడండి? ఆ పూజ చేయడానికంట భగవంతుడు మనిషిగా ఈ లోకములోకి రావాలి. భగవంతుడు మనిషిగా ఈ లోకానికి రావటమే అవతారం ఎత్తడం అంటారు, అవతరించడం అంటారు. మనిషిగా అవతరించి ఆ పూజ చేస్తే, ఆ పూజను మన జీవితంలో అన్వయించుకుంటే అప్పుడు మనకి పరిష్కారం దొరుకుతుంది. మరి ఆయన ఎవరు? ఆ పూజ ఏంటి? ఆ పూజ జరిగిందా? ఇవి ఈ ప్రశ్న. ఆయన పేరు ప్రజాపతి అని అన్నారు. ప్రజాపతి వేదంలో అనేసారు, ప్రజాపతి వస్తే పరిష్కారం దొరుకుద్ది అని. మరి వేదాల్లోనే చాలా మంది ప్రజాపతి అని పేరు పెట్టేసుకున్నారు. ప్రజాపతి అని పేరు పెట్టుకున్న వాడంతా కూడా దేవుడైపోతాడా? కాదు. అందుకే వేదంలో ఏమని చెప్పాలంటే, ప్రజాపతి అని పేరు పెట్టుకుంటే కాదు, ఆయనకి కొన్ని లక్షణాలు ఉండాలి, ఆయన కొన్ని పనులు చేయాలి, ఆయనలో ఇవి ఉండాలి అని 1 కాదు 2 కాదు 1000 ఇచ్చారు. ఇప్పుడు నేను వస్తున్నాను అనుకోండి మీ ఊరు, ఏమండి మీరు ఎప్పుడు నన్ను చూడలేదు, అప్పుడు మీరు అడుగుతారు ఎప్పుడు వస్తారండి, ఎలా వస్తారండి, ఏ రంగు షర్ట్ చేసుకుంటారండి, ఎంత ఎత్తుంటారండి, నెత్తి మీద ఎంటుకలు ఉంటాయండి లేదండి, ఇన్ని అడుగుతారు. మీరు ఎందుకు? నన్ను గుర్తుపడతాను. అదే విధంగా మరి ప్రజాపతి వస్తున్నాడు అనుకో, ఆయన మీరు ఎలా గుర్తుపట్టాలి అంటే 1000 లక్షణాలు ఇచ్చారు. 1000 చెప్పడానికి నాకు ఓపిక లేదు, వినటానికి మీకు అంత ఉండదు. కాబట్టి కొన్ని చెప్తాం. కొన్ని అవి ఎవరికి ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఆ లక్షణాల్లో ఒక 4 మీ ముందు పెడతానే. 4. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః, ఓం శ్రీ వృక్షశిలాయ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః, ఓం శ్రీ దక్షిణామూర్తి నమః. నేను సంస్కృతంలో వేదంలో ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని, ఆ పూజ పదాన్ని మీ ముందు పెడతాను. దీని అర్థం కూడా చెప్తాను. వీటి అర్థం కూడా మొదటి ఓం శ్రీ నమః ప్రతిదానికి ఉంటుంది. ఓం శ్రీ నమః ఈ ఎందుకు ఉపయోగిస్తారంటే పూజ కోసం, గౌరవం కోసం, ఆయన్ని అభినందించడం కోసం. మధ్యలో ఉన్నది ఆయన గుణగణం, ఆయన లక్షణం, ఆయన ఏంటో. మొదటిది ఏంటి తెలుసా? బ్రహ్మ పుత్రుడు. పుత్రుడు అంటే ఏంటి? కొడుకు. బ్రహ్మ అంటే ఎవరు? దేవుడు. ఆయన దేవుడికి కొడుకు అవ్వాలంట. అంటే దేవుడికి ఒక భార్య ఉంటుంది, వాళ్ళిద్దరు కలిస్తే కొడుకు పుడతారన్నా? కాదు. దేవుని కొడుకు అని ఎందుకన్నా తెలుసా? కాకి పిల్ల పుడితే ఏం పుడుతుంది? కాకే. పిచ్చికి పిల్ల పుడితే పిచ్చికే. కుక్క పిల్ల పుడితే కుక్కే. దేవుడికంటూ కొడుకుంటే వాడు దేవుడు. దేవుని కుమారుడన్నా దేవుడన్నా వేదాల్లో అర్థం ఒకటే. బైబిల్ కూడా దేవుని కుమారుడు, దేవుడు అనే దాన్ని ఒకదానికే వాడుతూ ఉంటాడు. అర్థమైందా? ఆయన దేవుని కుమారుడు అయి ఉండాలి. ఇది మొదటి. రెండోది కన్యా సుతుడు. కన్య అంటే పెళ్లి కాని అమ్మాయి, సుతుడు అంటే కొడుకు. పెళ్లి కానోడికి కొడుకై ఉండాలి. ఇది రెండవది. ఎందుకని పెళ్లి కానోడు కొడుకై ఉండాలి? ఇప్పుడు మనం మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది.
జామ విత్తనం వేస్తే జామ విత్తనం వస్తుంది. మనం ఎందుకు పాపాలు చేస్తున్నాం తెలుసా? మన విత్తనం, మన నాన్న దగ్గర నుంచి వచ్చిన విత్తనం పాపం. కాబట్టి మనల్ని విమోచించేవాడు పాపము లేనివాడై ఉండాలంటే ఆయన విత్తనం పాపం కాకుండా ఉండాలి. అందుకే ఆయన కన్యకు పుట్టారు. ఇది వేదం చెప్పింది. ఇది రెండోది. మూడోది, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. నారాయణుడు అంటే కొండ మీద ఉండేవాడు. నారాయణుడు అంటే సకల భోగాలు కలిగిన వాడు, ధనవంతుడు. నారాయణుడు మరి ఆయన ఏమండాలంట? దరిద్రుడు అవ్వాలి. దరిద్రుడు అంటే ఏమీ లేనోడు, పేదోడు. పేదోడు అవ్వాలి, అందరికంటే తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. ఇది మూడోది. ఓం శ్రీ వృక్ష శిలాయ నమః. వృక్షం అంటే చెట్టు, శిలాయ అంటే వేలాడతీయబట్టం. చెట్టుకి ఆయన్ని వేలాడతీయాలంట, చెట్టుకి ఆయన్ని అతికించాలంట. ఓం శ్రీ పంచగాయ నమః. పంచ అంటే 5, గాయాలు అంటే దెబ్బలు. 5 దెబ్బలు కొట్టాలంట ఆయనకి. ఎందుకని 5 దెబ్బలు? మనం 5 విధానాలుగా పాపం చేస్తాం. చూడకూడదు చూడటం, వినకూడదు వినటం, అనకూడదు అంటం, తాకకూడదు తాకటం, ఆలోచించకూడదు ఆలోచించడం. 5 పద్ధతులు. దీన్నే పంచేంద్రియాలు అంటారు. అందుకనే 5 దెబ్బలు ఆయన ఏర్పడాలంట. అప్పుడు మన పాపానికి విముక్తి కలుగుతుంది. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మృత్యుంజయ నమః అంటే మృత్యు అంటే చావు, జయం అంటే గెలవటం. చావుని జయించి పైకి రావాలి. ఎందుకో తెలుసా? పాపం వల్ల మనకి మరణం వచ్చింది, శిక్షలా. కాబట్టి ఆ శిక్ష ఆయన అనుభవించి మనల్ని బయటికి తీసుకురావాలి. ఓం శ్రీ దక్షిణ మూర్తి నమః. మూర్తి అంటే దేవుడు, దక్షిణం అంటే కుడి పాశాన. దేవునికి సమానమైన హోదా తిరిగి ఆయనకి ఇవ్వాలి. ఇవి ఆయనకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన 7 లక్షణాలు. అయితే నేను ఓ ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎవరినైతే పూజ చేస్తున్నారో, ఎవరినైతే దేవుడు అని కొనియాడుతున్నారో, మీరు ఎందుకు చేస్తున్నారని నేను అడగట్లా. ఆయన మంచోడా చెడ్డోడా నేను అడగట్లా. వేదం చెప్పింది ఈ 7 లక్షణాలు ఉంటేనే మీ రక్షకుడు అని. మీరు పూజ చేసే దేవుడికి ఉన్నాయి ఆ లక్షణాలు, లేకపోతే ఆయన దేవుడు కాదు, లేకపోతే ఆయన మిమ్మల్ని విమోచించడు. ఈ 7 లక్షణాలు ఉండాలి అని వేదం చెప్తుంది. నేను హైందవ ధర్మానికి వ్యతిరేకంగా చెప్తున్నానా? లేదు, నేను చెప్పట్లేదు. దాన్ని నమ్మండ్రా అని చెప్తున్నాను నేను, దాన్ని గౌరవించండి అని చెప్తున్నాను నేను, దాన్ని కాలు తన్నొద్దు అని చెప్తున్నాను. మన వేదం చెప్పింది, మన ధర్మం చెప్పింది, మన ప్రజాపతికి ఉండాల్సిన లక్షణాలు ఇవి అని. మనం పూజ చేసేటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ఎవరికైతే బలియాగాలు అర్పిస్తున్నామో ఆ దేవుడికి ఈ లక్షణాలు ఉన్నాయా? లేకపోతే ఆయన కాదు, ఆయన కాదు. ఒకవేళ ఆయన ఎవరండి మీరు చెప్పండి అని అంటే, నేను నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఈ 7 లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి నాకు ఒక్కడే కనబడ్డాడు. ఆయన ఒక్కడే అని ఎందుకు అంటున్నానేమో, ఒకటి చరిత్రలో 7 లక్షణాలు కనబడింది ఆయన ఒక్కడికి, అందుకని ఆయన ఒక్కడే అన్నా. రెండోది, ఆయన మాటల్లో ఏమన్నాడు తెలుసా? నీ ఒక్కడే అన్నాడు. ఆయన మాటల్లో అన్నాడు, నేను ఒక్కడే అన్నాడు. ఇంకెవడు లేడు, నేను తప్పించి ఇంకొకడు లేడు అని అన్నాడు. అంత గట్టిగా ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన దేవుడైతే, ఆయన అబద్ధాలు ఆడని వాడైతే, దేవుడు సర్వశక్తివంతుడైతే, మానవ సమస్యకు ఒకటే పరిష్కారం ఇచ్చేవాడైతే ఆయన ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు అంటారేమో, ఆ ఒక్కడు నాకు అర్థమైన దాంట్లో, నాకున్న అనుభవంలో యేసయ్య. ఆ యేసయ్య మానవ సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి వాడు. ఈ మాట వినంగానే మీరు అనుకోవచ్చు, ఏమండి చాలా తెలివిగా తిప్పారండి అనవచ్చు. నేనేం తెలివిగా చెప్పలేదు. నేను ఎందుకు యేసయ్య అంటున్నానో మీరు ఒకసారి వినండి. అది మీకు సబబు అంతే కనుక అంగీకరించండి. వద్దు అంటే మీ ఇష్టం, నేనెవరిని చెప్పడానికి, మీ ఇష్టం. నీళ్లు మీకు ఇస్తా, మీకు ఇష్టమైతే తాగుతారు, లేకపోతే సస్తారు, దాన్ని నేనేం చేయను. అన్నం మీకు పెడతా, మీకు ఇష్టమైతే తింటారు లేదా పోతారు, దాన్ని నేనేం చేస్తా. ఇది వెళ్తే రైతే అంట, నా ఇష్టం ఇది పోతానంటావు, పో, నేనేం చేయడానికి. చెప్పడం నా వంతు, చేయడం నీ వంతు. అర్థమైందా? నేనెవరిని బలవంతం పెట్టాం, కానీ ప్రతి వాడిని బతులాడతాం. నువ్వు మనిషివు కదా, తోటి మనిషివు కదా, నీ మీద నాకు ప్రేమ, నీ మీద నాకు జాలి, నువ్వు పోతావు అనేటువంటి బాధ. అందుకనే బతిమలాడతాను. నీకు ఆలు పట్టుకోమంటే పట్టుకుంటా, అంతకు మించి నేనేం చేయలేను. నీకు ఇష్టమైతే అంగీకరించు, లేకపోతే మాని. ఎవరిని బలవంతం పెట్టి వాడి మనసును మార్చలేం. వాడి శరీరాన్ని మార్చవచ్చు, వాడి గుండు కొట్టించవచ్చు, కానీ వాడి గుండెలో ఉన్నదాన్ని మాత్రం మార్చడం. అది వాడే మార్చుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఇదేదో మార్పిడి, మత మార్పిడి అని అంటే నీకేస్తా పిడి. మత మార్పిడి ఎవరు చేయలేడు. లోన్ నుంచి జరగాలి, బయట నుంచి ఏం జరగదు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకపోతే నోరు మూసుకో.
బాస్ బలవంతంగా నేను గుండు కొట్టించగలను, కానీ గుండెలో ఉన్నదాన్ని మార్చలేను. అర్థమైందా? నీకు బలవంతంగా బొట్టు పెట్టగలను, కానీ లోన పూజ హృదయాన్ని నీకు కలిగించలేను. బలవంతంగా నేను ఏదో చోట తీసుకెళ్ళి ముంచొచ్చు, కానీ లోన ఉన్నటువంటి మనసును మాత్రం మార్చలేను. అసలు మారాల్సింది లోన్ నుంచి, బయట నుంచి కాదు. ఆ లోన్ నుంచి మారాలి అంటే నీకు నమ్మకం కుదరాలి, నీకు ఇష్టం కలగాలి. సరే మీరు ఆలోచించు, నేను ఆ వైపు మిమ్మల్ని నడిపించాలని ఇష్టపడతాను. ఈరోజు మనకున్నటువంటి టైంలో ఈ 7 లక్షణాల్లో ఒక 3 మాత్రం చూడాలని ఇష్టపడతాం. మిగిలిన నీకు చేత కదా అని అంటారేమన్నారు, వచ్చు, టైం లేదు కావాలా, అందుగా 3 మాత్రం మనం ఆలోచిద్దాం. ఆ లక్షణాలు యేసయ్యలో ఉన్నాయని నేను ఎందుకు నమ్ముతున్నాను అని అంటాను. మొదటిది, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. ఆయన బ్రహ్మపుత్రుడు అని వేదం చెప్పింది. బైబిల్లో యేసు ప్రభు పుట్టక ముందు గబ్రియేలు అనేటువంటి దూత మరియమ్మ దగ్గరికి వచ్చి, లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం 35 నుంచి 39 దాకా ఉన్న భాగంలో చూస్తాం. ఏమనంటారు తెలుసా? గబ్రియేలు అంటాడు మరియమ్మతో, అమ్మా నీకు పుట్టబోయేవాడు దేవుని కుమారుడు, నీకు పుట్టబోయేవాడు దేవుని కుమారుడు. యేసేని దేవదూతలు దేవుని కుమారుడు అని అన్నారు. యేసయ్య ఈ లోకంలో దెయ్యాలు పట్టిన వాళ్ళని ఎప్పుడైనా చూస్తే, ఉదాహరణకి మత్తయి సువార్త 8వ అధ్యాయం 30 నుంచి చివరి భాగంలో ఉంటుంది. దెయ్యాలు పట్టినవాడు ఒకడు ఉంటాడు, గెరాసేను అనే ప్రాంతం. వాడు లేచి ఉంటాడు తెలుసా, దేవుని కుమారుడా మాతో నీకేం పని అని అంటాడు. అంటే దెయ్యాలు ఆయన్ని దేవుని కుమారుడుగా గుర్తించారు. యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన్ని చంపినటువంటి శతాధిపతి నెత్తి మీద ఉన్న టోపీ పక్కకు పెట్టి చూసి, ఈయన నిజంగా దేవుని కుమారుడే అని అన్నాడు. ఎందుకో తెలుసా? యేసయ్య చనిపోయినప్పుడు మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్ముకుంది, దాన్ని తట్టుకోలేక అన్నాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు. దేవదూతలు ఆయన్ని దేవుని కుమారుడిగా చూశారు, దెయ్యాలు ఆయన దేవుని కుమారుడు అని గుర్తించారు. మనుషులు దగ్గర నుంచి గమనించిన వాళ్ళు ఆయన్ని దేవుని కుమారుడు అని అన్నారు. స్వామి వివేకానంద హైందవ ధర్మంలో చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఆయన యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఏమంటారు తెలుసా? ఈశాన్య సనాతన మతానికి చెందినటువంటి నేను ఈ లోకంలో నీతిమంతుడు యథార్థవంతుడు ఎవరైనా ఉన్నారా అని నన్ను అడిగితే ఒక్కడే ఉన్నాడు అంటాను, అది నజరేతుకి చెందినటువంటి యేసయ్య అని అన్నాడు స్వామి వివేకానంద. అంతటితో ఆగిపోవాలి. అంత నీతిమంతుడైనటువంటి వాడు నాకు దేవునితో సమానం అని అన్నాడు. నాకు దేవునితో సమానం. మనుషులు ఆయన్ని దేవుడు అని అన్నారు, దేవదూతలు ఆయన్ని దేవునిగా చూశారు. సరే వాళ్ళందరూ చెప్పారండి, ఎంతకీ యేసయ్య చెప్పుకున్నారా? చెప్పుకున్నారు. నేను దేవుని కుమారుణ్ణి అని అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 32-33 వచనాల్లో యూదా ధర్మానికి చెందినటువంటి మత బోధకులు రాళ్లు తీసుకొని ఈయన కొట్టబోయారు. యేసయ్య అడుగుతాడు, ఎందుకయ్యా మీరు రాళ్లు తీసుకున్నారు? నేనేమన్నాను కనుక మీకు కోపం వచ్చిందంటే, యేసయ్య ఈ వాళ్ళు ఏమన్నా తెలుసా, నువ్వు మనిషివై ఉండి దేవుడితో సమానంగా చేసుకున్నావు, నువ్వు మనిషివై ఉండి దేవుడితో సమానంగా చేసుకున్నావు. నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. నేను దేవుణ్ణి అని చెప్పుకోవడం కాదు, దేవుడు చేసే పనులు ఆయన చేశాడు. దేవుడు చేసే పనులు ఏం చేశాడు తెలుసా? ఒకటి, ఆయన దగ్గరికి ఎవరిని వస్తే పాపాలు క్షమించాడు. పాపాలు క్షమించే అధికారం దేవుడికి ఒక్కడికే ఉంది. పవిత్ర గ్రంథమైన ఖురాన్ 2వ అధ్యాయం 162వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, అల్లాహ్కి తప్పించి పాపాన్ని క్షమించే అధికారం ఎవరికే లేదని. పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవే త్రాహిమాం దేవా శరణాగత వత్సల్యం అని ప్రార్థన చేశాం పుండరీకాక్షుడికి. ఎందుకంటే ఆయన ఒక్కడే మన పాపాలు క్షమించగలడని. దేవుడు ఒక్కడే మన పాపాలు క్షమించగలడు. యేసయ్య అంటున్నాడు, నేను మీ పాపాలు క్షమిస్తున్నాను అన్నాడు. దేవుడు మాత్రమే చేయగలిగే పనులు యేసయ్య చేశాడు. ఆయన తుఫాన్ని చెయ్యి ఎత్తి చూపిస్తే ఆగిపోయింది, చచ్చిపోయిన వాళ్ళు పిలిస్తే లేచాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు అనుగ్రహించాడు, ఆయన మూగ వాళ్ళు మాట్లాడేటట్లు చేశాడు. దేవుడు ఆయన శక్తిని ప్రదర్శించాడు, మాటల్లో చెప్పుకున్నాడు. ఇది మొదటి. అందుకే యేసయ్య నేను నమ్మేటటువంటి దేవుడు అని చెప్తున్నా, మన రక్షకుడు అని చెప్తున్నా. ఒక్కటి ఉంటే సరిపోయిందా? లేదు, రెండోది కూడా ఉండాలి. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. ఆయన కన్యకు జన్మించాలని వేదం చెప్పింది. యేసయ్య కన్యకి జన్మించాడని
బైబిల్ చెప్తుంది. పవిత్ర గ్రంథమైన ఖురాన్ 3వ అధ్యాయం 54వ వచనంలో ఆయన కన్యకకు జన్మించాడు కాబట్టి ఆయన పేరు మరియమ్మ తనయుడైన యేసు, ఈసా బిన్ మరియం అనే అరబిక్ భాషలో రాశారు. ఎందుకో తెలుసా? ఆయన కన్యక పుట్టాడని ఖురాన్ ఒప్పుకుంటుంది, కన్యక పుట్టాలని వేదం అడిగింది, కన్యక పుట్టాడని బైబిల్ చెప్పుతుంది. ఆయన కన్యక ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు. జన్మతః ఆయనలో పాపం లేదు. ఆయన దేవుడు, ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. ఈ లోకంలో ఎవ్వరూ విసరనటువంటి ఒక సవాలు ఆయన విసిరాడు. ఏమన్నాడు తెలుసా? నాలో ఎవరైనా పాపాన్ని ఎత్తి చూపించగలరా అని అడిగాడు. నాలో ఎవరైనా పాపాన్ని ఎత్తి చూపించగలరా అని. ఆయనలో పాపాన్ని ఎవడూ చూపించలేకపోయాడు. ఏదెత్తి 10 మంది చూపించారు కానీ ఏ ఒక్కరు రుజువు చేయలేకపోయారు. ఎందుకో తెలుసా? ఆయన పాపము లేనివాడు, జన్మతః పాపము లేనివాడు, కర్మతః పాపము లేనివాడు యేసయ్య ఒక్కడే. 3వ అతి ప్రాముఖ్యమైనది, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. ఆయన నారాయణుడు కానీ నా కోసం దరిద్రుడయ్యాడు. దేవుడు అని మనం ఎవరిని అంటాం? మీరు అనుదిన జీవితంలో ఎప్పుడైనా ఇక్కట్లో, ఇబ్బందులు, సమస్యలు ఉంటే ఎవరైనా వచ్చి సహాయం చేస్తే ఏమంటారు? దేవుళ్ళలాగా వచ్చావరా అంటారు. కింద పడిపోయినప్పుడు ఎవరైనా లేపడానికి వస్తే దేవుళ్ళలాగా వచ్చావరా అంటారు. దేవుడు అంటే ఎవరు? మనకి సేవ చేసినవాడు. దేవుడు అంటే ఎవరు? మనల్ని ఆదుకున్నవాడు. దేవుడు అంటే ఎవరు? మనం పడిన చోటికి వచ్చినవాడు. యేసయ్య కొండ మీద కూర్చొని కబుర్లు ఆడలేదు. ఆయన యేసయ్య మట్టంటకుండా ఉండలేదు. యేసయ్య నువ్వు ఎక్కడికి వచ్చావో అక్కడికి వచ్చాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడికి వచ్చాడు. ఆయన నువ్వు పడిన ప్రతి బాధను ఆయన పడ్డాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అర్థం చేసుకుంటాడు. ఒక మాట ఉన్నది, ఏంటి తెలుసా? బాధ ఉన్నప్పుడు ఆ బాధను ఎవరికైనా చెప్పుకుంటే ఆ బాధను వాళ్ళు అర్థం చేసుకోకపోతే నొప్పి ఎక్కువ అవుతుందంట. ఉదాహరణ చెప్పమంటారా? మీకు ఎవరికైనా పిప్పి పన్ను ఉందా? పిప్పి పన్నుతో బాధపడుతున్నప్పుడు ఇలా పట్టుకొని ఉంటారు. నా లాంటి వాడు వచ్చాడనుకో, ఏమైంది అంటే పిప్పి పన్ను నొప్పి వస్తుందంటే ఏపా అని అన్నావు అనుకో, నీకు నొప్పి ఎక్కువైపోతుంది. ఎందుకు తెలుసా? వీడికి నా బాధ అర్థం కావట్లేదే. అలాంటప్పుడు నొప్పి పిప్పి పన్ను అంటే అవునా నాకు 2 ఉన్నాయి అని అంటే నీకు ఎంత ఆనందం వస్తుందో. మనం అర్థం చేసుకున్నాడు ఒకడు ఉన్నాడు. యేసయ్య ఆ టైం ఏంటి తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి యేసయ్య నా బాధ ఇది అని అంటే అవునా నేను నిన్ను అర్థం చేసుకుంటా. ఎందుకు తెలుసా? నాకు కూడా అలాంటి బాధ ఉంది అని అంటాడు. కొన్ని చెప్తాం మన బాధలు ఆయనకున్నాయి. ఏంటో ఒకటి, మనల్ని ఆటో రిక్షా వాడు, కండక్టర్, లేకపోతే ఇంకెవరో పోలీసోడు, లేకపోతే ఇంకెవరో పరాయోడు మోసం చేశాడు అనుకో, వాడిని తిట్టుకోవడం వదిలేస్తాం, మర్చిపోతాం కూడా. కానీ మన ఇంట్లో వాడు మనల్ని మోసం చేశాడు అనుకో, ఎవరికి చెప్పుకుంటాం? ఎవరికి చెప్పాలి? భయం, సిగ్గేసి తల ఉంచుకొని ఉంటాం, ఏడుపు వస్తుంది. యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య నేను బాగా నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు యేసయ్య, ఎంత బాధకుందో తెలుసా నాకు అని అంటే యేసయ్య ఉంటాడు తెలుసా? అవునా అది నాకు తెలుసు అంటాడు. నీకెలా తెలుసు? నాకు 12 మంది శిష్యులు ఉండేవాడు. అందులో ఒకడు అంటే నేను నమ్మినవాడు, నా శిష్యుల్లో ఒకడు నన్ను రోజు రాత్రి నుంచి ముద్దు పెట్టి నన్ను నమ్మేశాడు తెలుసా? ఎవడో పరాయవాడు కదా నన్ను నమ్మింది, నేను నమ్మినవాడు, నా శిష్యుడు. కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సరే అది వదిలే. యేసయ్య తప్పు చేసినప్పుడు ఎవడని తిట్టాడు అనుకో సిగ్గుతో తలంచుకుంటాం. ఏ తప్పు చేయకుండా ఎవడని తిట్టాడు అనుకో పిచ్చ కోపం వస్తుంది తెలుసా? నా పరిస్థితి అది. నేను తప్పు చేయరా కానీ ప్రతి వాడు నన్ను చెబుతున్నాడు అని అంటే యేసయ్య ఉంటాడు తెలుసా? అది కూడా నాకు తెలుసా? నీకెలా తెలుసా? నేను ఏ తప్పు చేయరా. పిలాతు పక్కన నిలబడితే ఒకరి తర్వాత ఒకరి నుంచి ఏ రుచి చూపించాడు, నేను తలంచుకొని ఉన్నా. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది. యేసయ్య మా ఇంట్లో మా తాతయ్య చనిపోయాడు, మా అమ్మమ్మ చచ్చిపోయింది, మా మామ చనిపోయాడు, నాకు ఎంత ఏడుపు వస్తుందో తెలుసా? అవునా అది కూడా నాకు తెలుసు అంటాడు. నీకెలా తెలుసు? నాకు స్నేహితుడు ఉండేవాడు లాజరు, అతను చచ్చిపోయినప్పుడు నేను కూడా ఏడ్చాను. సావు ఎలాంటి దుఃఖాన్ని కలిగిస్తుందో నాకు కూడా తెలుసు. నువ్వు పడిన ప్రతి బాధను నేను పడ్డాను, నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్యను నేను ఎదుర్కొన్నాను, నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యను ఎదుర్కొన్నాను. కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటే నేను అర్థం చేసుకుంటావు. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, మన యాజకుడు అంటే మన పూజారి మన వంటి వాడే, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటే మన బాధను ఆయన అర్థం చేసుకుంటాడు. అయితే ఆయనకి మనకు ఒక తేడా ఉంది. ఏంటో తెలుసా తేడా? ఈ బాధలన్నిటిలో మనం చాలా సార్లు పాపం చేశాం కానీ ఆయన పాపం చేయలేదు.
ఆయన పాపం చేయలేదు. 4 చివరి ఇది చెప్పి ముగిస్తా. 3 లక్షణాలు యేసయ్యలో సెట్ అయిపోయింది. 1 ఆయన దేవుని కుమారుడు, 2 ఆయన కన్యక పుట్టాడు, 3 ఆయన కొండ మీద కూర్చోలేదు, మనల్ని అర్థం చేసుకోవడానికి మన స్థితిగతుల్లో వచ్చాడు, 4 ఇంతకీ ఆయన రక్షకుడు ఎలా అయ్యాడు అని అంటే ఓం శ్రీ వృక్ష శిలాయ నమః. ఆయన్ని వృక్షానికి వేలాడి తీయాలంట. వృక్షానికి వేలాడి తీయటం అంటే బైబిల్ చెప్తుంది, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, చెట్టుకు వేలాడి తీయబడిన వాడు శాపగ్రస్తుడు అని. యేసయ్య జన్మతః పాపం లేనివాడు, పనుల్లో పాపం చేయలేదు. మరి ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు అని అంటే మనం చేసిన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మనం చేసిన దోషాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మన తప్పుని ఆయన మీద వేసుకున్నాడు. అలా వేసుకోవచ్చా? వేదం చెప్తుంది వేసుకోవాలి అని. వేదములో ఒక శ్లోకం అన్నది, బృహలాద్ ఉపనిషత్తులో ఉంటుంది ఆ శ్లోకం. ఏమన్నాడు తెలుసా? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షం అవశ్యకం తద్రక్తం పరమాత్మనే పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారం. సర్వ పాప పరిహారం అంటే అందరి పాపములు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షం అవశ్యకం. రక్తం ప్రోక్షించడం అంటే చిందించడం, అవశ్యకం అంటే అవసరము. అయితే 2వ లైన్ తద్రక్తం పరమాత్మని. ఆ రక్తం ఎవరిది? మేకల్దా, గొర్రెల్దా, కోళ్ళదా? కాదు, తద్రక్తం పరమాత్మని. ఆ రక్తం పరమాత్మని. ఆయన పరమాత్ముడు అంటే రుజువేంటి? పుణ్య దాన బలియాగం. పుణ్యం అంటే పవిత్రం, దానం అంటే ఉచితంగా ఇచ్చింది, బలియాగం అంటే ఇష్టపూరితంగా అనుగ్రహించింది. ఈ లక్షణాలు ఉంటేనే ఆ రక్తాన్ని బట్టి మనకి విమోచన కలుగుతుంది. యేసయ్య మన కోసం పుణ్య రక్తాన్ని ఇష్టపూరితంగా కార్చి మనకి ఉచితంగా ఈ రోజు అనుగ్రహిస్తున్నాడు. మనకి బదులుగా ఆయన చనిపోయాడు, మనకి బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు. నా జీవితంలో చిన్న సంఘటన జరిగింది, అది నాకు ఈ సత్యాన్ని బాగా అర్థమయ్యేటట్టు చేసింది. మా పెద్ద పాప పేరు షారన్. ఇప్పుడు అది కాలేజీలో చదువుకుంటుంది. అయితే చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు, అంటే 2 సంవత్సరాలప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు కొత్త టేప్ రికార్డర్ కొనుక్కున్నారు. వాళ్ళు క్యాసెట్ పెట్టి పాటలు పాడిస్తూ ఉంటే మా పాప చుట్టూ తిరిగి డాన్స్ చేస్తా ఉండేది. చిన్నది, బాగుండేది, అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. అయితే ఆ రోజు కొనుక్కొచ్చారు. 2-3 సార్లు డాన్స్ చేసిన తర్వాత దానికి పాట ఎలా వస్తుందో అర్థం కాక దాన్ని ఇలా పట్టుకుందాం అనుకుంటే పాపం ఏళ్ళు పట్టుకోలేపని టేప్ రికార్డర్ బల్ల మీద నుంచి కింద పడిపోయి ఇరిగిపోయింది. కొత్త టేప్ రికార్డర్ 10ంటికి కొనుక్కొచ్చారు, 11ంటికి ఇరిగిపోయింది. మా వాళ్ళకి పెద్ద కోపం వచ్చింది, భయంకరంగా అరవడం మొదలు పెట్టాడు. కొత్త దాన్ని కొనుక్కొచ్చాను, ఎవరిస్తాడు అది ఇది అని తెలుస్తున్నాడు నా కూతురు. నా కూతురేమో లబో దిబో ఏడుస్తుంది. పక్కింట్లో ఉండి పరిగెట్టుకుంటే వెళ్ళాను. నా కూతురు ఏడుస్తుంటే కౌగిలించుకున్నాను. అమ్మ ఊరుకో అన్నాను. అది ఏడుస్తూ ఆపుద్దా? సార్ ఆగండి సార్ అంటే ఆయన ఆగుతాడా? కొత్త టేపగా ఏం చేయాలి? ఈ మేడు ఆయన అరుపు. ఏం చేయాలి అర్థం కాదు. చూస్తా ఉన్నా మొక్కలు. ఏం చేస్తా ఉన్నాడు? ఆగండి అన్న. ఈ మొక్కలు ఇలా చూస్తా ఉంటే ఒక మొక్క మీద కొన్ని అక్షరాలు కనబడ్డాయి. BPL 1080 అనే అక్షరాలు కనబడ్డాయి. ఆ మొక్క పట్టుకొని మార్కెట్ లోకి వెళ్ళి సార్ ఇలా టేప్ రికార్డర్ దొరుకుద్దా అన్న. అంటే ఉంటుందండి, 1800 రూపాయలు అన్నాడు. జోబులోంచి 1800 తీసి ఇచ్చి కొత్త టేప్ రికార్డర్ కొనుక్కొచ్చారు. తీసుకొచ్చి బల్ల మీద పెట్టారు. ఇరిగిపోయిన టేప్ రికార్డర్ లో క్యాసెట్ తీసి దీంట్లో పెట్టి నొక్కాను. నొక్కితే పాటలు రావడం మొదలుపెట్టింది. నా కూతురు ఆ పాట విని కళ్ళు తుడుచుకొని పరిగెట్టుకుంటా నా దగ్గరకు వచ్చి కౌగిలించుకుని. 2 సంవత్సరాల పాప, దానికి పెద్దగా మాటలు రావు, కానీ దాని ముఖంలో నాకు ఒకటే అర్థమైంది, డాడీ ఈ టేప్ రికార్డర్ ఎరగొట్టింది నేనే, ఈ తప్పు చేసింది నేనే, దీన్ని నేను తిరిగి ఇవ్వలేను, నా వల్ల కానిటువంటి పని. కానీ నువ్వు నన్ను ప్రేమించి నాకు బదులుగా వెల చెల్లించావు, నాకు బదులుగా దీన్ని తిరిగిచ్చావు. అది నా కూతురు అనేటువంటి ఆలోచన నాకు ఆ రోజు అర్థమైంది. యేసయ్య నీ కోసం నా కోసం ఏం చేశాడు? నువ్వు నేను పాపం చేశాం, పాపానికి చావాలి, మనం పాపానికి శిక్షను అనుభవించాలి, పాపానికి ఎరగ తన్నులు తినాలి మనం. కానీ యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఆ శిక్షను అనుభవించడం నాకు ఇష్టం లేదు, నీకు బదులుగా నేను శిక్షను అనుభవిస్తాను, నీకు బదులుగా నేను వెల చెల్లిస్తా అని అన్నాడు. యేసయ్యని కొరడతో కొట్టారు భయంకరంగా. ఆ కొరడ 1.5 మీటర్ పొడవు ఉంటుంది. మనకి తెలుసు, మనం ఆవుల్ని కొడటానికి హంట తయారు చేస్తాం, కానీ ఆ హంటను చివరి చీలుస్తారు. చీల్చిన దానికి చివర ఎముకలు, ముళ్ళు,
గాజు పెంకులు కడతారు, కట్టి శరీరం మీద కొట్టి ఇలా లాగితే చర్మాన్ని చీల్చుకుంటూ వస్తుంది. యేసయ్యని 39 సార్లు ఆ విధంగా కొట్టారు. వెనకున్నటువంటి చర్మం రిబ్బన్ లాగా తాడులాగా ఏలాడుతూ ఉన్నది. భయంకరంగా హింసించారు. కానీ ఆయన నోరు తెరవలేదు. రాజుగారు వేసే కోటు వేసి చేతుల్లో అంజూరపు మట్టను పెట్టి నెత్తి మీద అరంగుళం పొడవు ఉండేటువంటి కొమ్మ తీసుకొచ్చి దాన్ని ఒక కిరీటం లాగా తయారు చేసి నెత్తి మీద గుచ్చారు. అంటే వారికి మేకు కొట్టినట్లు ఈ ముళ్ళు లోన దిగేటట్లు చేశారు. ఆ విధంగా దిగిన తర్వాత ఆయన రక్తం కారుతూ ఉంటే మొహం మీద చెయ్యి అడ్డు పెట్టి ఉమ్మేసి ఏడ్పించారు. కానీ వీటన్నిటిలో ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆయన ఆ విధంగా తన్నులు తిన్నాడు అని అంటే ఒకే ఒక మాట చెప్పగలను. నా కూతురు కోసం 1800 నేను ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటే నా కూతుర్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. నా కూతుర్ని ప్రేమిస్తున్నా, అది చేసిన తప్పుకి అది ఏడవడం నాకు ఇష్టం లేదు. నా ఓనర్ నాకు ఇది కావాలి అని అడుగుతున్నాడు, అది నిజమే, వాడికి ఇవ్వాలి. అందుకే వెల చెల్లించడానికి ఇష్టపడుతున్నాను. మా ఓనర్ న్యాయం కావాలంటాడు, నా కూతురు ప్రేమ కావాలంటది. ప్రేమ న్యాయం రెండు కూడా సరిపోవాలంటే వెలను ఎవరో ఒకరు చెల్లించాలి. అందుకే యేసయ్య తన్నులు తిన్నాడు. నాకు బదులుగా, నీకు బదులుగా శిక్షను అనుభవించాడు. శిలువ మీద ఆయన చనిపోయాడు. రక్తాన్ని కాల్చి చనిపోయాడు. 3వ దినాన్న ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడిగా ఉంటున్నాడు. మరణం ఆయన్ని ఆపలేకపోయింది. మృత్యుంజయుడు ఆయన మరణంపై విజయాన్ని సాధించాడు. ఆయన చనిపోయింది నువ్వు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా శిక్షను అనుభవించి రక్తాన్ని కాల్చాడు. ఆయన దేవుడు కాబట్టి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఈ దినాన్న ఆయన ఒకే ఒక ఆహ్వానిస్తున్నాడు. నీలో ఎవరైనా పాపులు అని అనుకుంటే, నేను పాపిని, నాకు అపరాధ భావం ఉన్నది, ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవరు బయటకు లాగుతారు అని అనుకుంటున్నట్లయితే నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అంటున్నాడు. నా జీవితంలో అలాంటి పరిస్థితి ఉన్నది. అది చెప్పి నేను ముగిస్తాను. నేను మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. అంటే మా అమ్మ మా నాన్నగారు బాగా ప్రార్థన చేసేవాడు. 10వ క్లాస్ దాకా నన్ను చాలా భక్తిగా పెంచారు. కానీ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత జీవితాన్ని ఆనందించాలనుకున్నాను. తాగుడు అలవాటు చేసుకున్నాను, మత్తు మందులు అలవాటు చేసుకున్నాను, డబ్బుల కోసం దొంగతనం చేయడం మొదలు పెట్టాను, చెడు తిరుగుళ్ళు తిరగడం మొదలు పెట్టాను, క్లబ్ డాన్స్ వేయడం మొదలు పెట్టాను డబ్బుల కోసం. ఇది నా పరిస్థితి. ఒకరోజు కడుపు నొప్పి ఎక్కువైపోయింది, ఇంజక్షన్ లేదు, మత్తు దొరకలేదు, చచ్చిపోవాలనిపించింది. రైలు పట్టాల పక్కకి వెళ్ళి నిలబడుతున్నాను. రైలు బండి వస్తే దాని కింద తలకాయ పెట్టుకున్నాను. ఈలోగా వెనక నుంచి నా స్నేహితుడు లాగేశాడు. ట్రైన్ వెళ్ళిపోయింది. వాడు నన్ను కొట్టి ఆపాడు. వాడిని నేను తిరిగి కొట్టాను. నాకు చచ్చిపోవాలన్నా అన్న. వాడు నన్ను పక్కకు తీసుకెళ్ళి అడుగుతున్నాడు, ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావురని. నా బాధ చెప్పాను. బతుకుందామంటే కడుపు నొప్పిరా, నేను బతికొండలేదు. మనుషుల ముందుకు వెళ్దామంటే నాలో అపరాధ భావం. బయటికి హుషారుగా కనబడుతున్నా, బయటికి సరదాగా కనబడుతున్నా. ఎడ్వర్డ్, నువ్వు ఎక్కడుంటే అక్కడ సరదా అని ప్రతి వాడు అంటాడు, కానీ ఎక్కడుంటే అక్కడ నాకు తెలుసు అని అంటే వాడు నన్ను భుజం మీద చేయి వేసుకొని పక్కకు తీసుకెళ్లి, ఏసై దగ్గరికి రారా, ఏసై నీ బాధ తొలగిస్తాడు అని అడిగాడు. చెప్పాడు. ఎలా తొలగిస్తాడు అంటే, నువ్వు తప్పు చేశావు, తప్పుకి శిక్ష నీ మీద నువ్వు వేసుకుంటున్నావు. ఏసై అన్నాడు, ఆ శిక్ష నీ మీద నాకు పడటం ఇష్టం లేదు, నేను శిక్షను అనుభవిస్తాను అని. ఏసై సిలువ మీద చనిపోయాడ్రా. ఏసయ్యా, నువ్వు సిలువ మీద చనిపోయింది నా కోసమే, ఆ పవిత్ర రక్తాన్ని కార్చింది నా పాప పరిహారార్థమే అని నువ్వు ఒప్పుకొని నన్ను క్షమించవా అని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను క్షమిస్తాడ్రా, నీ జీవితంలోకి వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు అని అన్నాడు. ఆ రాత్రి నేను ప్రార్థన చేశాను, ఏసయ్యా నన్ను క్షమించు, నా జీవితంలోకి రా, నా జీవితాన్ని మార్చు అని అడిగాను. ఏసయ్య నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చాడు. ఈ రోజు మీ ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నానంటే నేను పేరు కోసమో ప్రఖ్యాతుల కోసమో డబ్బు కోసమో వచ్చింది కాదు. డబ్బు కోసం అయితే ఈ మారుమూల గ్రామానికి రావాల్సిన అవసరం లేదు. పేరు ప్రఖ్యాతుల కోసం అయితే ఇంత చిన్న జనాంగం కోసం నేను రావక్కర్లేదు. నేను వచ్చింది ఒకే ఒక కారణంతో, దేవుని ప్రేమ మీకు అందించాలి. మీరు ఎంతమందో నాకు అనవసరం, ఒక్క మనిషికైనా ఈ మాట చెప్పడానికి 100 కిలోమీటర్లు వెళ్ళమంటే నేనెంత. ఎందుకో తెలుసా, మనిషి ప్రాణం అంత విలువైంది, మనిషి జీవితం అంత విలువైంది, మీ జీవితం అంత విలువైంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ మాటలు మీకు వినిపిస్తున్నాడు. మీరు ఈ మాటలు అర్థం చేసుకొని యేసయ్యా నువ్వు నాకు కావాలి అని అంటే, యేసయ్యా నేను పాపిని అని మీరు ఒప్పుకుంటే ఎంత ఘోర
పాపినైనా యేసయ్య క్షమిస్తాడు. మీరు అనుకుంటున్నారేమో యేసయ్య క్రైస్తవుల కోసం వచ్చాడు అని. లేదు, ఆయన క్రైస్తవుల కోసం రాలేదు. ఎందుకంటే అలా చెప్తున్నారంటేనేమో యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. మీరు అనుకోవచ్చు యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది చర్చి వాళ్ళ కోసమని. యేసయ్య చర్చి వాళ్ళ కోసం రాలేదు. యేసయ్య వచ్చినప్పుడు ఒక్క చర్చి కూడా లేదు. చర్చిలు క్రైస్తవులు తర్వాత వచ్చాయి. యేసయ్య మనుషుల కోసం వచ్చాడు. నువ్వు మనిషి అయితే చీమీనత్వం ఉంటే చాలు, ఆయన నీ కోసం వచ్చాడు. నీది ఏ మతమైనా సరే, నీది ఏ కులమైనా సరే, నీది ఏ జాతి అయినా సరే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. చదువున్న వాళ్ళ కోసం వచ్చాడు అనుకుంటే పొరపాటు. ఆయన చదువున్న వాళ్ళ కోసం మాత్రమే రాలేదు. ఆయన కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని ముట్టి స్వస్థపరిచాడు. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీలను తీసుకొచ్చి ఆయన గౌరవించి ఆయనకు ఉన్నత స్థానాన్ని కల్పించాడు. నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఆయన నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఒకటి బైబిల్లో ఈ మాట చాలా స్పష్టంగా ఉంది. నేను హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచూ ఉన్నా. అంటే ఏంటి తెలుసా? ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నీలో ఒక చిన్న స్పందన కలగొచ్చు. ఈయన ట్రై చేస్తే ఎలా ఉంటది, ఈయనకి ప్రార్థన చేస్తే ఎలా ఉంటది, దాన్నే స్పందన అంటారు. అది కలిగినప్పుడు నోరు తెరిచి యేసయ్యా నేను పాపి, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు అని అడిగితే నువ్వు వినినటువంటి మాటలు నీ జీవితంలో నిజమైనట్లు అనుభవించగలుగుతావు. అనుభవం మనకి చాలా ప్రాముఖ్యం. ఆ అనుభవం మన జీవితానికి తృప్తినిస్తుంది. ఆ అనుభవం మన జీవితానికి నిశ్చయతను అనుగ్రహిస్తుంది. ఆ అనుభవం కావాలి అంటే ఒకే ఒక మార్గం. ఈ రాత్రి యేసయ్య నా జీవితంలోకి రా అన్ను అడగగలుగుండాలి. ఓ చిన్న సన్నివేశం చెప్పి నేను ముగించేస్తాను. ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారంట. ఒకడు ధనికుడు, ఇంకొకడు పేదోడు. ఒకడు ధనికుడు, ఇంకొకడు పేదోడు. హోటల్లో భోజనం చేసిన తర్వాత ధనికుడు అన్నాడంట, నేను రా డబ్బులు కడతానన్నాడు. కట్టే అన్నాడంట. కట్టేశాడు. వాడు పర్సుతో పాటు ఒక చిన్న పిస్తోల్ వాడు పెట్టుకున్నాడంట ఆత్మరక్షణ కోసం. రెండు కలిపి ఆ పట్టుకుంటుంటే ఈ ఏలు పొరపాటున పిస్తోల్కి బట్టలకి తగిలిందంట. అంతే, గుండె వచ్చి ఎదుటివాడి సూటుగా గుంజుకుంది. వాడు అక్కడికక్కడ కింద పడి చచ్చిపోయాడు. పోలీసులు వచ్చి తన జైల్లో పెట్టారు. 2 రోజులు తన కోర్టులో తీసుకొచ్చారు. ఈయనేం మాట్లాడకపోతే తీర్పు ఇచ్చేశారు. ఏమో తెలుసా? వీడు స్నేహితుడిని చంపాడు, వీడిని ఉరికంబం మీద చంపేయాలి అని 4 రోజులు టైం ఇచ్చారు. ఈ 4 రోజులు కూడా స్నేహితులు జడ్జి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారంట, సార్ వాడు చంపాలని చంపలేదు సార్, పొరపాటున జరిగింది, వాడికి ప్రాణభిక్ష పెట్టండి అని. అంటే జడ్జి గారు అన్నారంట, నోరు తెరవకపోతే నేనేం చేయలేను అన్నారంట. అని ఇక రేపాడిని ఉరితీస్తారు. ఏం చేయమంటారంటే జడ్జి గారు మీరే ఏదో చేయండి అంటే ఒకే ఒక మార్గం ఉందయ్యా. ఏంటి తెలుసా? ప్రాణభిక్ష అని ఒక ఉత్తరం ఉంటుంది. ఆ ఉత్తరం మీద అతను సంతకం పెడితే, నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అనే సంతకం పెడితే వాడిని బయటికి తీసుకురావచ్చు. సరే, ఆ ఉత్తరాన్ని నేనే రాస్తా, వాడు సంతకం పెడితే చాలు వాడిని తీసుకొని వెళ్తా అని ఉత్తరాన్ని పట్టుకొని వెళ్ళాడు అంటే జడ్జి జైలు దగ్గరికి. వీడు అటు తిరిగి ఉన్నాడు, బాబు నిన్ను బయటికి తీసుకురావడానికి శుభవార్త తెచ్చాను అని. అంటే బాబా నాకేమవుతుంది మాటలు, నాకేమక్కర్లేదు శుభవార్తలు అని. నా దగ్గరకు వచ్చిన క్షమాపణని చీకొట్టినందుకు, నా దగ్గరకు వచ్చిన క్షమాపణని చీకొట్టినందుకు. మనందరం తప్పు చేసిన వాళ్ళనే. ఇక్కడ ఎవరు కూడా నీతిమంతులు కాదు, అది మనకి తెలిసిందే. వాడు వీడు అని అనుకోక్కర్లేదు. ఎవడి దోషం ఏంటో మనకి తెలుసు, మన బతికేంటో మనకి తెలుసు. మనందరం నటించే వాళ్ళమే. ఏదో ఒక రోజు వాస్తవతను ఎదుర్కోవాల్సిందే. మరణం అనే వాస్తవత రాకముందే యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కనుక నీ తప్పుని ఒప్పుకుంటే నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను పవిత్రునిగా చేస్తాను, నీకు ఒక నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాను, జీవిత పరమార్థాన్ని అనుగ్రహిస్తాను. అశుతోమా సద్గమయ, నా గతం అయోమయం. యేసయ్య అంటున్నాడు, నా దగ్గరకు వస్తే సత్యములోకి నడిపిస్తా. తమసోమా జ్యోతిర్గమయ, నా బ్రతుకు అంధకారం. యేసయ్య అంటున్నాడు, నేను వెలుగుని నా చేతిలో చేయి పెట్టు, నేను నిన్ను నడిపిస్తా. నా భవిష్యత్తు మరణ భయం, మృత్యోర్మ అమృతాంగమయ. యేసయ్య అంటున్నాడు, నేనే పునరుత్థానాన్ని జీవాన్ని, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. అద్భుతమైనటువంటి జవాబు నీ ప్రార్థనకి యేసయ్య అనుగ్రహించాడు.
కాబట్టి గుండె మీద చేసుకొని చెప్పగలను. వేదాలు చెప్తున్నాయి, బైబిల్ చెప్తుంది, ఖురాన్ అంగీకరించింది, నా జీవితం సాక్ష్యమైంది. యేసయ్య దేవుడు అని అంటానికి, ఆ యేసయ్య నీకు కావాలి అనుకుంటే, ఆ అనుభవం నీకు కావాలి అనుకుంటే, నీ సమస్యకు పరిష్కారం దొరకాలి అనుకుంటే, ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన నాతో కలిపి చేస్తావా? యేసయ్య నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు, నీకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. మీకు అభ్యంతరం లేకపోతే తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఈ సమయంలో ఎవరు లేవద్దు, మీరు అద్భుతంగా చాలా నిశ్శబ్దంగా కూర్చొని విన్నారు. నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, శభాష్ అంటున్నాను. అయితే ఈ చివరి 2 నిమిషాల్లో దయచేసి ఎవరు లేవద్దు, తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, మాట్లాడొద్దు, మీ గురించి మీరు ఆలోచించుకోండి. నిజమే కదూ, మనం కూడా నక్కలాగా వ్యవహరించే వాళ్ళమే కదూ. బయటికి ఏమీ లేదన్నట్లు, ఏమీ తెలియదు అన్నట్లు, ఏమీ కాలేదు అన్నట్లు ముఖం పెట్టొచ్చు, జీవించవచ్చు. కానీ మనకు తెలుసు మన జీవితం ఏంటో, మనకు తెలుసు మన పాపం ఏంటో. అందుకే మనలో గందరగోళం ఉన్నది, భయం ఉన్నది, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామని ఆందోళన ఉన్నది. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉంటే మనకి పరిష్కారాన్ని ఇవ్వగలిగేది దేవాతి దేవుడు ఒక్కడే. ఆ దేవాతి దేవుడికి ఉండాల్సిన లక్షణాలు యేసయ్యకి మాత్రమే ఉన్నాయి. ఆయనొక్కడే మనం చేసిన పాపానికి రక్తాన్ని కార్చి మనకు బదులుగా శిలువ మీద చనిపోయాడు. ఆయన ఒక్కడే చేతులు చాపి ఈ విధంగా అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. నా దగ్గరికి రండి, మీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాను. ఎంత ఉచితంగా ఆయన ఆహ్వానాన్ని పలుకుతున్నాడో చూడండి. ఈ రాత్రి ఆ ఆహ్వానాన్ని నువ్వు అంగీకరించడానికి ఇష్టపడితే యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గర రావడానికి ఇష్టపడితే నోరు తెరిచి ఆయనతో చెప్పు, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు యేసయ్యా. యేసయ్యా నా హృదయంలోకి రా యేసయ్యా, నువ్వు కార్చిన రక్తాన్ని బట్టి నన్ను పవిత్రపరచు యేసయ్యా అని అడుగు. ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. బైబిల్లో ఈ మాట ఉన్నది, ఎవరైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు నిత్య జీవము కలిగిన వారు అవుతారని, వాళ్ళ మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉంటారని. ఈ రాత్రి ఆ శాంతి నీ సొంతం చేసుకోవాలనుకుంటే